ప్రియులారా, మనం ప్రాముఖ్యమైన ఘట్టంలో ప్రవేశించబోతున్నాం. దేవుని వాక్య ధ్యానం చేసుకునే సమయం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన. మన మధ్యలో సహోదరులు ప్రవీణ్ గారు, సీఎం ప్రవీణ్ కుమార్ గారు వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడకు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి పరిశుద్ధ దినంలో ప్రభా ఈ రీతిలుగా ప్రభా మీ ఆరాధనలో మేము పాలి భాగస్థులైన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా ఉదయకాలం నుండి ప్రభా ప్రార్థనల ద్వారాను పాటల ద్వారాను ప్రభా తండ్రి నైనా వాక్య ధ్యాన ద్వారా మీరు మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా ఉదయకాలం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. రావలసిన బిడ్డలు అనేకులు ఉంటున్నారు ప్రభా, సకాలంలో నడిపించి తండ్రి నైనా ఇప్పుడు అయ్యగారి ద్వారా ప్రభా విత్తపడుచున్న వాక్యమును బట్టి నానా మీకు మొరపెట్టుకొనిచున్నాం. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి. అయ్యగారిని మీ సిలువ చాటున మొరుగుపరిచి తండ్రిని మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని మా కొరకై తిరిగి రానేంటున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామం నందు ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభు మనకిచ్చిన ఆత్మ ఖడ్గం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. తరతరాలలో యుగ యుగాలలో కోరస్ పాడుకుందాం. వాక్యాన్ని, దేవుని వాక్యం అందరూ పైకెత్తి చూపుతూ బైబిల్. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. మన దేవుడు దేవుడు యేసే. అందరూ పాడండి, అందరూ పాడండి. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. రాజులకు రాజైన యేసుక్రీస్తునకే, ప్రభులకు ప్రభువైన యేసుక్రీస్తునకే
జీవాహారమై ఉన్న యేసుక్రీస్తునకే, జీవజలమై ఉన్న యేసుక్రీస్తునకే, వాక్యమై ఉన్న యేసుక్రీస్తునకే, మనకు క్రిస్మస్ను అనుగ్రహించిన యేసుక్రీస్తునకే, మన కొరకై ఈ లోకమునకు అరుదించి ప్రాణము పెట్టి రక్తము కార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తునకే, మహా గొప్ప రక్షణ మనకిచ్చిన యేసుక్రీస్తునకే, శుభప్రదమైన నిరీక్షణను మనకిచ్చిన యేసుక్రీస్తునకే, మన కొరకై పరలోకమునకు వెళ్ళిన యేసుక్రీస్తునకే, అతి త్వరలో తిరిగి మన కొరకే మన మధ్యకు రానై ఉన్న యేసుక్రీస్తునకే, మన యేసయ్య వాసి యేసుక్రీస్తునకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలోని ఒక వచనాన్ని అందరము ఆ భాగాన్ని చదవాలని మనం చేస్తుంటున్నాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మనందరికీ సుపరిచిత భాగం. బిగ్గరగా స్పష్టంగా బైబిల్ కలిగిన అందరూ ఆ వచనాన్ని చదవాలని మనం చేస్తాం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు క్రింద చిన్న అక్షరాలతో దాని అర్థం ఉంటుంది పిల్లరా. అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు, యేసయ్య మనకు తోడు. నూతన నిబంధనలో మన టెక్స్ట్ ఆ ఒక్క వచనాన్ని చదువుకొని వాక్యంలో ప్రవేశిద్దాం రండి. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం ప్రియులరా, 10వ వచనం 11 ఈ రెండు బిగ్గరగా స్పష్టంగా అందరం కలిసి చదువుదాం. 10-11 2వ అధ్యాయం లూకా సువార్త. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. దావీదు ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం. కాబట్టి భయపడకుడి. రైట్. ప్రభునామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, డిసెంబర్ మాసపు బర్మాసాల్లో చివరి మాసం. దాదాపు మనకు 5 ఆదివారాలు ఉంటున్నాయి. ఈ మాసం యొక్క ప్రత్యేకత, అందులో క్రిస్మస్కు ముందటి 4 ఆదివారాలు ఉన్నాయి. క్రిస్మస్కు ముందు 4, వీటిని అడ్వెంట్ సండేస్ అని చెప్పేసి పిలుస్తారు. అడ్వెంట్ మంత్, అడ్వెంట్ సండేస్ అని. ఈ విషయాలు నేను మీకు తెలియపరుస్తూ వచ్చాను. కాబట్టి ప్రత్యేకమైన మాసం, ఈ ప్రత్యేకమైన అడ్వెంట్ సండేస్ను మనకు అనుగ్రహించిన, మనలను, మన సంఘాన్ని ఇంతవరకు 12 మాసములు కాపాడుతూ వచ్చిన మన తండ్రికే, మన ప్రభువునకే సమస్త ఘనత, మహిమ, స్తుతి యుగ యుగములు కలుగును కాక. ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి, సహోదర సహోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభములు, శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులారా, అందరూ కూడా మంచిగా దేవుని యొక్క వాక్యం వైపు మీ దృష్టిని కేంద్రీకరించాలని మనవి చేస్తున్నాం. తిరిగి మన ముందు ప్రభు బల్ల కూడా ఉన్నది కాబట్టి మంచి ఈ యొక్క క్రిస్మస్ వర్తమానాలు చాలా స్పెషల్గా ఉంటాయి. ప్రత్యేకంగా మనం ఎన్నో చారిత్రాత్మక, ఆధ్యాత్మిక,
అలాగూ శాస్త్రీయమైనటువంటి అనేక సత్యాలు తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత కూడా క్రిస్మస్ ద్వారా మనకున్నది కనుక క్రిస్మస్ ఆవశ్యకతను, క్రిస్మస్ సంతోషాన్ని లోకానికి చెప్పవలసినటువంటి ఆ బాధ్యత కూడా మనపైనే ఉన్నది కనుక మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ సమయాన దయచేసి అందరూ కూడా దేవుని వాక్యం వైపే మీ దృష్టిని కేంద్రీకరించాలని మనవి చేస్తున్నాం. గత వారము కాకుండా అంతకుముందు వారంలో మొట్టమొదటి వారంలో ఈ మాసం 1వ తారీఖే మనకు ఆదివారం వచ్చింది ప్రియులారా. కాబట్టి ఇలాంటి మాసము, ఈ అడ్వెంట్, క్రిస్మస్, ఈ మాసాలు రావడం అనేది చాలా అరుదుగా వస్తాయి. చాలా అరుదుగా, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, అరుదుగా వస్తాయి. అనగా క్రిస్మస్కు ముందు 3 వారాలు అట్లా ఎక్కువగా ఉంటాయే కానీ 4 ఆదివారాలు కలిగి ఉండడం అరుదుగా ఉంటాయి. అందుకు ఈ 4 ఆదివారాలను అందుకే అడ్వెంట్ మంత్ అని చెప్పేసి అంటూ క్రిస్మస్ దినాలుగా ప్రత్యేకంగా క్రైస్తవ ప్రపంచం, క్రిస్టియన్డమ్ పాటిస్తూ ఉన్నారు. దీని గురించిన విషయాలు కూడా గతంలో నేను మీకు తెలియపరిచాను. అందులో ఈ 4 వెస్ట్రన్ కంట్రీస్లోనైతే ప్రతి ఆదివారము ఒక ప్రత్యేకత. ప్రతి ఆదివారం మనకు మొదటి ఆదివారం, ఈ 4 ఆదివారాలు ఉన్నాయి కదా, అడ్వెంట్ అనేటువంటి మాటకు దాని ప్రత్యేకతను గురించి కూడా నేను మీకు చెప్పాను. అడ్వెంట్ అంటే మామూలుగా మనకు వచ్చుట, మన అర్థంలో వచ్చుట లేదా రాక అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అడ్వెంట్ అనేటువంటి, అడ్వెంటస్ అనేటువంటి ఆ యొక్క లాటిన్ భాషలో నుంచి, దట్ వర్డ్ అడ్వెంట్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ అడ్వెంటస్. అడ్వెంటస్ అనేటువంటి మాట ఎవరికి ఉపయోగిస్తారు, ఎవరికి అప్లికబుల్ అంటే ఆనాడు ఉన్నటువంటి రోమా చక్రవర్తులు, రోమా సామ్రాజ్యంలో ఉండేటువంటి గొప్ప గొప్ప నాయకులు, అధిపతులు, అలాంటి వారికి మాత్రమే వాళ్ళ ఆగమనాన్ని గురించి తెలియపరుస్తూ, ఇదిగో రాజు వస్తున్నాడో అని చెప్పేసి అడ్వెంట్ అని పిలుస్తారు. చక్రవర్తులను ఉద్దేశించి, రాజులను ఉద్దేశించి అలాగూ ఉపయోగించబడినటువంటి పదం అడ్వెంట్ అని అంటారు. ఇంకా మామూలుగా మన భాషలో కమింగ్, ఇది మనము, లేకపోతే దీని అరైవల్ అని చెప్పేసి ఇలాంటివి మనకి ఇంగ్లీష్లో కనిపిస్తాయి. ఇప్పుడు యేసు ప్రభువును ఉద్దేశించి ప్రపంచం, ద హోల్ వరల్డ్ 2024 ప్రియులరా, ప్రపంచమంతా అడ్వెంట్ క్రిస్మస్గా, అడ్వెంట్ మంత్గా క్రైస్తవ ప్రపంచం కలిగి ఉందంటే మనం ఎంత ధన్యులం, ఎంత భాగ్యవంతులం. 2024 క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే, గతంలో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం ఒక ఎత్తు, దేవుడు మనకిచ్చిన కృపలన్నీ ఒక ఎత్తు, మన కుటుంబాలను కాపాడుతూ సజీవుల లెక్కలో ఉంచడం ఒక ఎత్తు. ఇప్పుడైతే మాత్రం 2024 అడ్వెంట్ క్రిస్మస్ కలిగి ఉండడం. అందుకే వెస్టర్న్ కంట్రీస్లో 4 క్యాండిల్స్ ముట్టిస్తారు ప్రియులరా. ఈ 4 క్యాండిల్స్ అన్నీ ఒకసారి ముట్టించారు. మొట్టమొదటి ఆదివారాన్ని, అనగా 1వ తారీఖు ఆదివారం రోజు ఆ వెస్టర్న్ కంట్రీస్లో ఈ వెల్ ఆర్గనైజ్డ్ చర్చెస్ అంతా, యాంగ్లికన్ చర్చెస్ వాళ్ళ సిస్టంలో భాగంగా, ఈవెన్ క్యాథలిక్స్ అందరూ కూడా క్యాథలిక్స్ చర్చెస్లో భాగంగా ఈ క్యాండిల్స్ ముట్టిస్తారు. ఏంటి అంటే మొట్టమొదటి ఆదివారాన్ని ప్రాఫెట్స్ క్యాండిల్ అంటారు. క్యాండిల్ ముట్టిస్తూ అక్కడ ఉన్నటువంటి దైవజనుడు ప్రాఫెట్స్ క్యాండిల్ అని చెప్పేసానని దాన్ని పెట్టేశారనమాట. 2వ క్యాండిల్ ఏమంటారంటే బెత్లహేమ్స్ క్యాండిల్ అంటారు. 2వ ఆదివారం ముట్టించేటప్పుడు ఆ క్యాండిల్ ఆరాధన అయిపోయేంత వరకు ఆ క్యాండిల్ అలాగే వెలుగుతూ ఉంటుంది ప్రియులరా. బెత్లహేమ్స్ క్యాండిల్ అంటారు. 3వ క్యాండిల్ను షెపర్డ్స్ క్యాండిల్ అంటారు. షెపర్డ్స్ క్యాండిల్ 3వ క్యాండిల్, అనగా ఈరోజు, ఈ ఆదివారం ఇప్పుడు ఉన్నటువంటిది షెపర్డ్స్ క్యాండిల్. 4వది ప్రియులరా ఏంజల్స్ క్యాండిల్ అంటారు. వచ్చే వారము ఏంజల్స్ క్యాండిల్ అంటారు. ఇప్పుడు 4 ఆదివారాలు 4 క్యాండిల్స్కి ఆ పేరు పెట్టినారు. ఈ మొదటి ఆదివారము ప్రాఫిట్స్ క్యాండిల్ ఏమన్నారంటే క్యాండిల్ ఆఫ్ హోప్ అన్నారు. క్యాండిల్ ఆఫ్ హోప్, దానికి అర్థం క్యాండిల్ ఆఫ్ హోప్. 2వ ఆదివారం క్యాండిల్ ఆఫ్ ఫెయిత్ అన్నారు. దయచేసి రాసుకోవచ్చు. ఇవి
చారిత్రాత్మకమైనటువంటి విషయాలు, మామూలు విషయాలు కాదు సుమా. ప్రపంచం సెలబ్రేట్ చేసుకునే ప్రపంచ పండగ ఇది. ఒక గ్రామం పండగ కాదు ఇది, లేకపోతే ఒక మండలం పండగ కాదు, ఒక రాష్ట్రం చేసుకుంటే పండగ కాదు ఇది, ఒక దేశం చేసుకుంటే పండుగ కాదు సుమా, సెలబ్రేషన్ కాదు ఇది. ద హోల్ వరల్డ్ యూనివర్సల్ ఫెస్టివల్ ఇది, ప్రపంచ పండగ క్రిస్మస్. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. మరొక్కసారి నైనా హల్లెలూయా. అందుకే ప్రపంచ పండుగలో ఇలాంటి వీటికి చారిత్రాత్మకమైన ప్రాముఖ్యత ఉంటుంది. దీని హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అంటారు. ఆ చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఆ ప్రాముఖ్యతను మొట్టమొదటిది క్యాండిల్ ఆఫ్ హోప్ మొదటి ఆదివారం, రెండవది క్యాండిల్ ఆఫ్ ఫెయిత్ రెండవది, మూడవది ఇవాళ మనము కలిగి ఉన్న ఆదివారాన్ని క్యాండిల్ ఆఫ్ జాయ్ అంటారు. క్యాండిల్ ఆఫ్ జాయ్ అనగా దీనే నాలుగవది క్యాండిల్ ఆఫ్ పీస్, వచ్చే ఆదివారం క్యాండిల్ ఆఫ్ పీస్. మొట్టమొదటిది ప్రాఫిట్స్ క్యాండిల్, రెండవది బెత్లెహెమ్స్ క్యాండిల్, మూడవది షెపర్డ్స్ క్యాండిల్, నాలుగవది ఏంజల్స్ క్యాండిల్. ఈరోజు మనము కలిగి ఉంటున్నటువంటి ఆదివారం ఇది షెపర్డ్స్ క్యాండిల్గా ఉంటున్నది. షెపర్డ్స్ క్యాండిల్ అంటే గొర్రెల కాపరులు. షెపర్డ్స్ అనగా గొర్రెల కాపరులు. గొర్రెల కాపరుల యొక్క క్యాండిల్ అనేటువంటిది చారిత్రాత్మక నేపథ్యం. అందుకే మనము ఈరోజు ఈ భాగాన్ని మనం చదువుకున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము. దయచేసి లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆ 2వ ప్యాసేజీ మొదలు పెట్టాలని మనం చేస్తున్నాం. చదవండి అన్న, చదవండి. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ప్రియులారా, దయచేసి ఆ భాగాన్ని గమనిస్తే లూకా సువార్త గత వారాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. మన తెలుగు అక్షరమాలలో ఆ అనేటువంటి ఆ దీర్ఘంతో ఈ ఇలాంటి పదాలు ఉంటాయి. ఆ అనే ఆ దినములలో మొదటి పారాగ్రాఫ్ అయిపోయింది. పరిశుద్ధాత్మదేవుడు మొదటి పారాగ్రాఫ్ ఆ దినములలో ఒక చారిత్రాత్మక నేపథ్యాన్ని చూపించినాడు. రెండవది ఆ దేశంలో 2వ పారాగ్రాఫ్ మొదలైంది. 3వ పారాగ్రాఫ్ ఆ దూతలు, 3వ పారాగ్రాఫ్ మొదలైంది. 4వ పారాగ్రాఫ్ ఆ శిశువు, 4వ పారాగ్రాఫ్ మొదలైంది. ఇలా పరిశుద్ధాత్మదేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో క్రిస్మస్, ఇట్ ఈస్ నాట్ ఎ మిత్, ఇట్ ఈస్ నాట్ మిథాలజీ, ఇది ఏదో ఒక కల్పిత కథనో ఇంకొకరో సృష్టించినటువంటి కథలు, సృష్టించినటువంటి దేవుళ్ళు దేవతలు ఇలాంటివి అనేటువంటిది కాదు సుమా. అలాగూ క్రిస్మస్ వాస్తవం, క్రిస్మస్ నిజం, క్రిస్మస్ ఇది యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించడం నిజమిది, వాస్తవం ఇది. అందుకే చాలా స్పష్టంగా ఎప్పుడు ఎక్కడ ఎలా అనేటువంటి అన్నీ కూడా చాలా పరిశుద్ధాత్మదేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఇవాళ మన అంశాల్లో కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. అదేంటంటే ప్రియులారా, 2వ భాగము పారాగ్రాఫ్లో మనము మహాసంతోషకరమైనటువంటి అనే మాట చూస్తూ ఉన్నాం. జాయ్, మామూలు జాయ్ కాదు సుమా, ఇది గ్రేట్ జాయ్ అని వ్రాయబడింది. గ్రేట్ జాయ్. ఇవాళ మనకు షెపర్డ్స్ క్యాండిల్ కదా ఇది, దీని క్యాండిల్ ఆఫ్ జాయ్ అన్నారు. క్యాండిల్ ఆఫ్ జాయ్. కాబట్టి క్యాండిల్ ఆఫ్ జాయ్ సందర్భంగా ఈ 3వ వారము దీన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆ రోజు వారికి మహాసంతోషకరం, ఈ ప్రపంచంలో సంతోషాలలోకెల్లా అద్భుతమైనటువంటి మహాసంతోషం ఏంటి అని అంటే, మహాసంతోషకరమైన సువర్తమానం ఏంటంటే
దేవుడు మానవుడుగా ఈ లోకములోనికి అరుదించుట. ఇది వండర్ ఆఫ్ వండర్స్ ప్రియులారా, మిరాకిల్ ఆఫ్ ది మిరాకిల్స్. ప్రపంచంలో అద్భుతాలలో మహా అద్భుతాలు ఏవైనా ఉన్నాయి అని అంటే 3 ఉన్నాయి. ఇంకా దీన్ని మించినటువంటివి లేవు. మిగిలినటువంటివి ప్రపంచ వింతలు, ప్రపంచ విశేషాలు 5 ఉంటాయి, 6 ఉంటాయి, 7 ఉంటాయి, 8 ఉంటాయి. వస్తాయి, కాలక్రమంలో కొన్ని పక్కకి వెళ్ళిపోతాయి, కాలగర్భంలో కలిసిపోతాయి, మళ్ళీ కొత్తవి పుట్టకొస్తాయి, మళ్ళీ అవి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి 300 ఏండ్లకు 500 ఏండ్లకు. కానీ ప్రపంచ చరిత్రలో గుర్తుపెట్టుకోండి ప్రియ సంఘమా, అద్భుతాలలో మహాద్భుతం యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం. ఇది మహా సంతోషకరమైనటువంటిది. అందుకే దూత అంటున్నాడు కదా, భయపడద్దు, భయపడద్దు. దూత అంటున్నాడు, క్రిస్మస్ వేళ ప్రియులారా 4 సార్లు మనకు భయపడకుడి అనేటువంటి మాట కనిపిస్తుంది. 4 times డ్యూరింగ్ క్రిస్మస్, అనగా యేసుక్రీస్తు ప్రభు జన్మించడం. దూత గబ్రియల్ దూత జకరియా దగ్గరికి వస్తాడు. భయపడొద్దు జకరియా అంటాడు ముందుగా, 6 నెలలకు ముందు. నెక్స్ట్ ఆ తర్వాత మరియమ్మ దగ్గరికి వస్తాడు గాబ్రియల్ దూత. భయపడొద్దుమ్మా మరియమ్మ అని అంటాడు. మీరు చదవండి లూకా సువార్త 1వ అధ్యాయంలో. తిరిగి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యోసేపు దగ్గరికి వస్తాడు గాబ్రియల్ దూత. యోసేపు భయపడొద్దు అని అంటాడు. ఇప్పుడు మళ్ళా లూకా సువార్త 2వ అధ్యాయం దగ్గరికి వచ్చి గొర్రెల కాపరులతో అంటున్నాడు, భయపడకుడి, భయపడు, ఫియర్ నాట్, ఫియర్ నాట్. కాబట్టి ఎందుకు ఫియర్ నాట్ అంటే ఇమ్మానుయేల్ వచ్చాడు నాయనా. ఎందుకు ఫియర్ నాట్? ఇమ్మానుయేల్ వచ్చాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనడం, ఇది ప్రాఫెసీ, గ్రేట్ ప్రాఫెసీ. ఇది మిస్టారికల్, ఆ మిస్టారికల్, ఇట్ ఈస్ ఎ మిస్టరీ, మిస్టీరియస్ ప్రాఫెసీ. That mysterious prophecy was fulfilled through Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు ద్వారా నెరవేర్చబడింది గనుక ఆయన ఇమ్మానుయేలు, ఆయన మనకు తోడుగా ఉన్నది. తోడుగా ఉన్న దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి భయపడద్దు. 4 మార్లు క్రిస్మస్ తూర్పు వైపున భయపడద్దు, ఉత్తరం వైపున భయపడవద్దు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ సంఘమా, పెద్దలారా, క్రీస్తునందు ప్రియమైనటువంటి తల్లులారా, తండ్రులారా, ప్రభు అంటున్నాడు, నీకు 4 దిక్కుల నుంచి సమస్యలు వస్తున్నాయేమో, ఈ సంవత్సరంలో ఎక్కువ వచ్చాయేమో, ఈ సంవత్సర కాలంలో ఇంకా కొన్ని దినాలు ఉంటున్నాయి. క్రొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నటువంటి నా కుమారుడా, కుమార్తె, క్రొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్న SIU సంఘమా, భయపడద్దు, భయపడద్దు, ఫియర్ నాట్. నీకు తూర్పు వైపు నుంచి ప్రాబ్లం అయితే నేను ఇమ్మానుయేల్ తోడుగా ఉన్నా. నీకు పడమర నుంచి సమస్య వస్తే ఇమ్మానుయేల్ నేను తోడుగా ఉన్నా. ఉత్తరం నుంచి నీకు సమస్య వస్తే నేను ఇమ్మానుయేల్ తోడుగా ఉన్నానైనా. నీకు దక్షిణం నుంచి సమస్య వస్తే నేను తోడుగా ఉన్నా. ఒకవేళ 4 వైపుల నుంచి నీకు సమస్య వచ్చినా నేను పైనుండి, ఫ్రమ్ అబౌవ్, పైనుండి నేను నీకు తోడుగా ఉంటా, సహాయం చేస్తా. ఇమ్మానుయేల్. భయపడద్దు, భయపడవద్దు అనే మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎగ్జాక్ట్లీ 366 టైమ్స్ ఉంటుంది పిల్లరా. 366 సార్లు ఉంటాయి. 366 అంటేనే మనందరికీ బాగా తెలుసు. సంవత్సరానికి ఎన్ని రోజులు? సంవత్సరానికి 365 రోజులు. లీప్ సంవత్సరం వచ్చే ఏమొస్తుంది? ఇంకొక రోజు యాడ్ అవుతుంది, 366 అవుతుంది. పరిశుద్ధ ఆత్మదేవునికి అన్నీ తెలుసు కాబట్టి ఏ ఒక్క రోజును వదిలిపెట్టకుండా జనవరి 1 భయపడవద్దు SIU సంఘమా, నా కుమారులారా, కుమార్తెలారా, కుటుంబాలు కలిగి ఉన్నటువంటి ప్రియులారా, నా పిల్లలారా, భయపడవద్దు. జనవరి 1, ఫిబ్రవరి 29 లీప్ సంవత్సరం, భయపడవద్దు, భయపడవద్దు, ఇమ్మానుయేల్ నేనున్నా. జూన్ 30 భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉన్నా. డిసెంబర్ 31 భయపడొద్దు, నేను మీకు తోడుగా ఉన్నా. ఇమ్మానుయేలుగా నేను మీకున్నా. కాబట్టి ఇది మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. జాయ్, ద గ్రేట్ జాయ్ పిల్లరా, గ్రేట్ జాయ్. ఈ సంతోషాన్ని అందరూ కలిగి ఉండాలని నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నా. ఈ సంతోషం కలిగి ఉండాలి అని అంటే మాటలు వింటే సరిపోదు పిల్లరా,
అలాగూ పాస్టర్ గారు ఇచ్చే వర్తమానము అది ఒక్కటే వింటే సరిపోదు, జీవితంలోనికి దానిని అన్వయించుకోవాలి. అందుకే క్రిస్మస్ అంటే 3 పదాలతో ఉంటాయి. 3 పదాల్లో ఒక పదం హ్యావింగ్, రెండవ పదము లివింగ్, మూడవ పదము గివింగ్. హ్యావింగ్, లివింగ్, గివింగ్. హ్యావింగ్ ద ఎక్స్పీరియన్స్ అంటే వాట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? క్రిస్మస్, ఆ జాయ్ ఆఫ్ క్రిస్మస్ అనేటువంటిది హ్యావింగ్ మన పర్సనల్, మన అనుభవంగా ఉండాలి, మన కుటుంబం అనుభవంగా ఉండాలి, మన సంఘం అనుభవంగా ఉండాలి. రెండవదిగా లివింగ్ టుగెదర్ అనగా కలిసి జీవించడం, కలిసి ఉండడం. కలిసి ఉంటేనే క్రిస్మస్, కలిసి ఉంటేనే మనకు ఆశీర్వాదం. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే కలిసి లేమనుకోండి, అసలు క్రిస్మస్ చేసుకోవడమే వేస్ట్ అవుతుంది, దండకవుతుంది. పిల్లరా, నాకు మొన్న కొంచెం బాధ అయింది. ఎప్పుడు అంటే మొన్న నేను శుక్రవారం రోజు నేను ప్రొద్దుటూరుకు పోయినా. నేను కాకపోతే ఈరోజు మా పెద్దన్నయ్య భూషణమన్న ప్రభునందు నిద్రించిన రోజు. అందుకే ఆరాధన అయిపోతానే నేను కూడా వెంటనే ప్రొద్దుటూరుకి వెళ్తున్న. రాత్రి జ్ఞాపకార్థ ఆదరణ కూటం ఉంది. ఈ మాసంలో ఎక్కువగా, అది ఎందుకో క్రిస్మస్ మాసమే, ఇంటిలో మా నాన్న ప్రభునందు నిద్రించిన మాసం ఇది. మా పెద్దన్న ప్రభునందు నిద్రించిన అనగా పాస్టమ్మ గారి అమ్మ, నాన్న, వాళ్ళిద్దరు, అందరి నలుగురు జ్ఞాపకార్థ కూటాలు ఉంటున్నాయి. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మొన్న నేను పనుండి అక్కడ జరిగే కార్యక్రమం చూసుకుందాం ముందుగా వెళ్తే ఇంటికి దగ్గరలో ఒక చర్చ్ ఉందన్నమాట. ఆ చర్చి నేను మాట్లాడుకుంటాను, వేరే మా పిల్లలు అంటే మా అన్న కుమారుడు వాళ్ళు మాట్లాడుకుంటుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు, 3 కానిస్టేబుల్స్ వచ్చారు, ఇంకొకరు ఎవరో వచ్చినారు, 2 డ్రెస్లో ఉన్నారు, 2 మామూలు డ్రెస్లో ఉన్నారు. వచ్చి ఎంక్వైరీ చేసుకుంటున్నారు. దీనికి ప్రక్కన ఈ చర్చికి ఈ పక్కిండ్లు ఎవరిది, ఆ పక్కిండ్లు ఎవరిది, ఆ నైబర్స్ ఎవరు అని చెప్పేసి. ఎందుకనని అంటే, ఏనైనా ఎందుకు వచ్చినారు ఏంటి ఎంక్వైరీ చేస్తున్నానంటే, ఏ లేదు బాబాయ్, కొట్లాడుకున్నారు బాబాయ్ అని. ఏమంట? కొట్లాడుకున్నారట. ఎవరు నాన్న అంటే, ఎందుకుంటే చర్చిలో కొట్లాడుకున్నారు. దేనికోసం కొట్లాడుకున్నారు? క్రిస్మస్ కోసం కొట్లాడుకున్నారు. డిపార్ట్మెంట్ అంటే కొట్లాడుకుంటే మామూలు కొట్లాడు కదా, తలకాయలు బలగొట్టుకున్నారు. రాయలసీమ భాషలో చెప్పాలంటే పగలగొట్టుకున్నారు. తలలు పగలగొట్టుకుంటేనే డిపార్ట్మెంట్ ఎంటర్ అయింది. కేసు ఫైల్ అయిపోయింది. డిపార్ట్మెంట్ వారు వచ్చినారు. ఈ పక్క ఎవరు ఉన్నారు, ఆ పక్క ఎవరు ఉన్నారు, వాళ్ళతో కొంచెం సాక్ష్యాలు ఉంటాయి కదా తీసుకోవాలని, అందుకోసం వచ్చినారంటే. దేనికోసం నేనంటే ఏమనంటే, చర్చిలో ఆరాటం, చర్చిలో ఒక పోరాటం. నాది జరగాలి, నేను అనుకునేది కావాలి, నేనే చెయ్యాలి, అంటే ఉంటాయి కదా మామూలుగా అలాంటి చర్చెస్లో ఈ ఎలక్షన్స్ ఉంటాయి. అక్కడ వచ్చేసేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏయో చేసుకుంటారు. దానికోసం కొంత అగసాట్లు పడతారు, కింద మీద పడతారు. దానికోసమని ఆరాటాలు పోరాటాలు చేసుకుంటారు. ఆ సాతాను పనులు, ఆ దయ్య పనులన్నీ చేస్తారు. చేసి దానికోసము ఆ పదవి కోసం దానికోసం ఊగిసలాడి ఆరాటపడి ఏం చేసుకుంటారంటే, నాదే జరగాలి అనేటువంటి ఒక ఇగోతో, ఒక రకమైనటువంటి ఆ చెడు దయ్యపు ఆలోచనలో భాగంగా ఏం చేస్తారంటే అది ఎక్కువ ప్రభావితం చూపుతారు. దాని ద్వారా ఏమైందంటే కొట్లాడాలి కుదర్చింది. ఆ పక్క వాళ్ళు, ఈ పక్క వీళ్ళు, 2 పిల్లల తలలు పగిలినాయి. తలలు పగిలిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి, నాకు ఎంత బాధ అయిందంటే, ఓహో ఇలాంటి క్రిస్మస్, ఇది క్రిస్మస్ చేసుకోవడం ఆ చర్చికి అవసరం అంటారా? అలాంటి క్రిస్మస్ అవసరమా? ఇగోస్తో కూడిన క్రిస్మస్ అవసరమా? సరిపోని భేదాభిప్రాయాలు పెట్టుకున్న క్రిస్మస్ అవసరమా? సమాధానం లేని క్రిస్మస్ అవసరమా? భార్యాభర్తల మధ్యనే సమాధానంలే, సంఘంలో సమాధానంలే, నెమ్మదిలే, సమాధానంలే. అలాంటి క్రిస్మస్ అవసరమా? ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడైతే దూత అంటున్నాడు, మహా సంతోషకరమైన సువర్తమానం. క్రిస్మస్ అంటే మహా సంతోషమైనా ఆ సువర్తమానాన్ని నేను మీకు తెలియపరుస్తాను. రక్షకుడు పుట్టినాడు, ఇమ్మానుయేలు వచ్చినాడు కాబట్టి అని ఈ సంతోషాన్ని చెప్తా ఉంటే, దీన్ని ఆస్వాదిస్తూ యేసుప్రభు పేరు చెప్పుకొని, యేసుప్రభు కోసమని పండగ పేరు చెప్పుకొని, అలాగూ దండగమారే ఆలోచనలతో లేనిపోని అన్నీ క్రియేట్ చేసుకుంటూ సాగి వెళ్తున్నా
ఆ అపవాది సంబంధీకులైనటువంటి వారితో చాలా సమస్యలు నేటి దినాల్లో ఎక్కువగా ఉంటున్నాయి, ఎక్కువ అవుతూ ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్త సుమ. ఇక్కడ ఒకసారి ఏం జరిగిందంటే యొక్క చరిత్రను గురించి చెప్పినప్పుడు క్రిస్మస్ను గురించి మహానుభావుడు మనందరికీ, మన భారతదేశంలో ఒక అందరికీ బాగా వెల్లోన్ అయినటువంటి వ్యక్తి, ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు ఆ వ్యక్తికి, అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. ఆయన పేరు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద, అందరూ రెస్పెక్ట్ ఇస్తారు ఆయనకు. మంచి వ్యక్తి, మంచి వక్త, ఆయన మంచి గ్రేట్ ఫిలాసఫర్, చాలా గౌరవనీయమైనటువంటి వ్యక్తి. ఆయన క్రిస్మస్ని గురించి ఏం చెప్పాడో తెలుసా? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఇంకా మిగిలిన ఎవరెవరో ఈ చిక్కిరి బిక్కిరి వాళ్ళందరూ ఏంటంటే మాట్లాడితే పట్టించుకోకండి. ఇంకా ఎవరి దేని గురించి కూడా. ఒక మహానుభావుడు, గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద, ఆయన యేసుప్రభు జననాన్ని గురించి ప్రబోధ రత్నాకరము అని చెప్పేసి అని ఉంటుంది ఒక పుస్తకం. ప్రబోధ రత్నాకరంలో నాకైతే అది ఏ చాప్టర్ ఏంటనే తర్వాత చెప్తాను నేను కరెక్ట్గా, ఏ చాప్టర్ ఎక్కడ ఆయన యేసుప్రభుని గురించిన స్టేట్మెంట్. ఆయన అంటాడు, యేసుప్రభుని గురించి, ఆయన జననాన్ని గురించి మీ ఉద్దేశం ఏంటంటే స్వామి వివేక గారు చెప్పండి అని అంటే, ఆ మహానుభావుడు అంటాడు, నేను బైబిల్ చదివినాను. ఆ బైబిల్లో ఒక స్త్రీ ఉంది, ఒక ఆమె యేసుప్రభు దగ్గరికి ఒకసారి వస్తుంది. ఆమె చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆమె ఏడుస్తూ ఉంటుంది. వాటన్నిటిని ప్రక్షాళన చేసుకోవాలనుకుంటుంది. యేసుప్రభు అక్కడ కూర్చొని ఉంటాడు. ఆయన పాదాల దగ్గరికి వెనక వస్తుంది ఆమె ఏడుస్తా, ఆమె కన్నీళ్లతో యేసుప్రభు పాదాలను అలా తడిపేస్తుంది. తల వెంట్రుకలు తీసుకొని ఆమె తల వెంట్రుకలతో ఆ కన్నీటిని తుడుపుతుంది. తుడిపేస్తుంది ఆమె తన కన్నీటితో. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు జన్మించిన సమయానికి, ఆయన జీవిస్తున్న కాలంలో నేనేగిన పుట్టి ఉంటే, మీరు దయచేసి ప్రబోధ రత్నాకరం పుస్తకంలో స్వామి వివేకానంద గారి స్టేట్మెంట్ ఇది అందరికీ తెలుసు, ఓపెన్, మీరు మళ్ళీ ఒకసారి చదవండి. నేను చెప్పిన విషయం, పాలస్తీనా ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించిన కాలంలో నేనుగిన జన్మించి ఉంటే, నేను పుట్టి ఆయన్నేగిన నేను చూసి ఉంటే, ఆ స్త్రీ ఆమె పాపాల కోసము ప్రక్షాళన చేసుకునే, నేనైతే ఆయన పాదాల దగ్గర ఉండి, యేసుప్రభు పాదాల దగ్గర, స్వామి వివేకానంద గారు ఇచ్చిన స్టేట్మెంట్ పిల్లరా, నా హృదయాన్ని విప్పి నా రుధిర ధారలతో ఆయన పాదాలను నేను కడిగేవాడను. నా హృదయాన్ని విప్పి నా హృదయ రుధిర ధారలతో ఆయన పాదాలను నేను కడిగేటువంటి వాడను. యేసుక్రీస్తు ప్రభు యొక్క క్రిస్మస్ను గురించి మహానుభావుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అందుకే నేను మీకు మనవి చేస్తూ ఉన్న పిల్లరా, క్రిస్మస్ అంటే జాయ్ ఆఫ్ క్రిస్మస్, ఇట్ ఈస్ గ్రేట్, ఇట్ ఈస్ మ్యాచ్లెస్. ఇది అసమానమైనటువంటి సంతోషం అన్నమాట, అలాంటి సంతోషం. అందుకే గొర్రెల కాపరులు చాలా దిగ్భ్రమకు లోనయ్యారు. ఎందుకనగా దూతలు వచ్చి చెప్పినటువంటి మాట. దూతలు, ఇంకొక మహానుభావుడు ఉన్నాడు మన దేశంలో, చాలామంది ఉన్నారు, కాకపోతే జస్ట్ ఒక మాట చెప్పడానికి నేను మీ గమనంలోనికి క్రిస్మస్ యొక్క గొప్పతనాన్ని చెప్తున్నా. మనము టీచర్స్ డే అని జరుపుకుంటాం. టీచర్స్ డే ఎవరిని గురించి జరుపుకుంటాం? సర్వేపల్లి రాధాకృష్ణ గారు, రైట్, మంచిది. ఆయన మన దేశంలో గొప్ప ఫిలాసఫర్, గొప్ప విద్యావేత్త. రెండవది, మన దేశానికి రాష్ట్రపతిగా తాను మంచి సేవలు అందించినటువంటి మహనీయుడైన గ్రేట్ ఫిలాసఫర్, తత్వవేత్త కూడా. ఆయనను ఉద్దేశించి టీచర్స్ డే, గురు పూజోత్సవం అని, అలాగూ టీచర్స్ గౌరవిస్తూ ఆయన పేరు పైన సెప్టెంబర్ 5వ తారీఖు మన పవిత్ర భారతావని మనం దాన్ని కలిగి ఉంటాం. ఆయన యేసుప్రభుని గురించి ఏమన్నారో తెలుసా? ఆయన క్రిస్మస్ని గురించి, నన్ను అనగా గురు పూజోత్సవం అనేటువంటిది టీచర్స్ డే, మీరు గ్రేట్ టీచర్ కదా, గ్రేట్ ఫిలాసఫర్ కదా, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ జీసస్ క్రైస్ట్? ఆయన మంచిగా బైబిల్ చదివేవారు పిల్లరా. ఆయన క్యాప్ వేరుగా ఉంటుంది, టోపీ స్పెషల్. ఆ టోపీలో, ఆ క్యాప్లో చిన్న బైబిల్, ఇంగ్లీష్ రెడ్ బైబిల్ ఎప్పుడు పెట్టుకున్నాడు, బాగా ఎప్పుడు చదివేటువంటి ఆయన అంటాడు కదా, రియల్
టీచర్. ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, రియల్ టీచర్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ అలోన్. ఈ ప్రపంచానికి నిజమైన గురువు, నిజమైన టీచర్, నిజమైన ఉపాధ్యాయుడు, నిజమైన గురువు ఉన్నారు అని అంటే యేసుక్రీస్తే నిజమైనటువంటి గురువు, ఆయనే నిజమైన ఉపాధ్యాయుడు. రియల్ టీచర్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి నైనా హల్లెలూయా. ఈ మాటలు కావాలంటే స్టేట్మెంట్ రాసుకుంటే ప్రియులారా, మంచిగా దీన్ని చూడండి, దీంట్లో ఉన్నటువంటిది. ఎందుకంటే చెప్పబడే విషయాలు ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ మిత్ ఆర్ మిథాలజీ, ఇట్ ఈస్ థియాలజీ, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద ట్రూ వర్డ్ అండ్ ద గ్రేట్ వర్డ్ ఆఫ్ గ్రేట్ గాడ్. కాబట్టి ఈ చెప్పబడే విషయాలు మన జీవితానికి హ్యావింగ్ ఎక్స్పీరియన్స్గా చేసుకోవాలి. రెండవది, దీన్ని మనం లివింగ్ టుగెదర్, కలిసి చేసుకోవాలా. కలిసి చేసుకోకపోతే దయచేసి అందరికీ మీకు వ్యక్తిగతంగా మనవి చేస్తూ ఉన్నాం, కుటుంబాలుగా సంఘంగా కూడా. ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరికైనా ఎలాంటి వేరే అభిప్రాయాలు ఉంటే ఆ సమాధాన పడకుండా ఆ హ్యాపీ క్రిస్మస్ అనేటువంటిది ఆ చెప్పేటప్పుడు ఆ హ్యాపీ క్రిస్మస్ చెప్తామే ఎంతో స్మైల్తో, ఒక జాయ్ఫుల్గా హ్యాపీ క్రిస్మస్ అని మనం చేయగలిపినామనంటే అది ఎంతో జాయ్ఫుల్గా ఉండాలి. అది మన హృదయాన్ని ఉప్పొంగ చేసేటువంటిదిగా ఉండాలి. అలా ఉండాలి హ్యాపీ క్రిస్మస్ అంటే, జాయ్ ఆఫ్ క్రిస్మస్. ఆ యొక్క మనము కరచాలనం చేస్తున్నామంటే అది వ్యక్తిగతంగా మనం చేస్తేనే నిజమైన క్రిస్మస్ అవుతుంది, లేకపోతే క్రిస్మస్ కాదు సుమా. అలాంటి క్రిస్మస్ నీ వ్యక్తిగత జీవితంలో వేస్ట్ అవుతుంది. కుటుంబాలకు మనవి చేస్తూ ఉన్నాం, అట్లీస్ట్ ఇప్పుడైనా ఇంకా భార్యాభర్తల్లో ఇంకా ఎవరికైనా ఎలాంటి భేదాభిప్రాయాలున్నా, మనస్పర్ధలున్నా, లేకపోతే ఏంటంటో ఈగోస్, ఏంటంటో ఫీలింగ్స్, ఏంటంటో పెట్టుకొని ఇంకా సరిపోతనంతోనే ఉంటే ప్రభు ఇచ్చే మంచి తరుణం ప్రియులరా, అలాగూ దంపతులారా, మంచి అవకాశం, మంచి తరుణం ప్రభు ఇచ్చేటువంటి కృపతో కూడిన ఇది క్రిస్మస్ మాసం. ఇది మనము సమాధాన పడేటువంటి మాసం, ఇది సంతోషాన్ని పొందే మాసం. ఇది ఒకరినొకరు హ్యాపీ క్రిస్మస్. భర్త దయచేసి అలాగూ భార్యను ప్రేమిస్తూ క్షమిస్తూ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి ప్రియులరా. అలాగూ సహోదరులకు, అలాగూ కుటుంబాలు, భర్తలకు హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోనండి. హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటే ఉన్నటువంటి ఆ సమస్య పక్కకి వెళ్ళిపోతుంది. మీరు కుటుంబంగా కట్టబడతారు. పిల్లలు, తల్లిదండ్రులు చాలా ఎడమోహంగా ఎడబాటుతో ఉంటున్నారు. ఈ క్రిస్మస్ వేళ హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోండి, జాయ్ఫుల్గా చెప్పుకోండి. ఎందుకనగా ఈ ఆదివారం ప్రత్యేకత క్యాండిల్ ఆఫ్ జాయ్. ఇది ఈ 3వ ఆదివారం అడ్వెంటస్లో ఇది సంతోషాన్నిచ్చే, మహా సంతోషాన్నిచ్చే ఆదివారపు వర్తమానం ఇది. అందుకే ఆ సంతోషం మన వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో తిరిగి వ్యక్తిగతంగా మనం బాగుంటే మన కుటుంబాలు బాగుంటాయి. కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది, సంఘం బాగుంటుంది, క్షేమాభివృద్ధి పొందుతుంది. దేశం, సమాజం శ్రేయస్సును పొంది, దేశం అలాగూ సర్వతోముఖాభివృద్ధి పొంది అన్ని రంగాల్లో అభివృద్ధిలోనికి వెళ్ళిపోతుంది. అది మంచిగా ఉండాలి. ఇవన్నీ క్రిస్మస్ ద్వారానే సాధ్యం పిల్లరా. వ్యక్తిగతంగా నీ వల్ల నా వల్ల అయ్యే పని కాదు. కాబట్టి కలిసి ఉండడంలో నేనే, నా ద్వారానే ఇది, అలాంటి ఫీలింగ్ వద్దు. అలాంటి ఫీలింగ్ ఎవరము ఎక్కడ చర్చి పనులు ఉంటాయి కొందరికి. చర్చిలో క్రిస్మస్ వేళ చాలా ఓపెన్గా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం మాట్లాడుకుంటున్నాం. చర్చి పనులలో అందరము కలిసి చేసుకుంటేనే క్రిస్మస్. కలిసి చేసుకోకుండా నేనే చేసుకుంటాను, నేను ఉంటాను అనడం కూడా అది ఎంత మాత్రము క్రిస్మస్ కాదు. అలాంటి పని చేయడం కూడా అది ఎంత మాత్రము దేవునికి మహిమకరము కాదు. కలిసి చేసుకోవడంలోనే, కలిసి ఉండడంలో లివింగ్ టుగెదర్, దట్ ఈజ్ అ జాయ్ఫుల్ క్రిస్మస్ అన్నమాట. అలా కాకుండా నేను పోతా, నేనేందో చేస్తా, నేను చూస్తానని చెప్పేసి అనుకోవడం, అలాంటి క్రిస్మస్ చేయడం వేస్ట్. చేయగాకండి. అలాంటి క్రిస్మస్ చేయంటే దేవుని నామానికి, సంఘానికి మంచిది కూడా కాదు. అలా చేయడం వల్ల నీకు శాపం వస్తుంది, ఇంకా లేనిపోయి నేను తెచ్చుకుంటావు. కాబట్టి కలిసి మనం చేసుకుంటేనే ఎవరమైనా సరే కలిసి. క్రిస్మస్ అంటేనే హ్యావింగ్ ద ఎక్స్పీరియన్స్. క్రిస్మస్ మీన్స్ లివింగ్ టుగెదర్. క్రిస్మస్ మీన్స్ గివింగ్.
మూడవదిగా ఇప్పుడు లివింగ్ కలిసి ఉండేటువంటి దాంట్లో ఒక్క మాట చెప్తున్నా పిల్లరా. ఆ రోజు దూతలు వచ్చారండి. బాగా వినండి, జస్ట్ ఒక 5 to 10 minutes ముగించుకుందాం. దూతలు వచ్చినప్పుడు దూతలు మొత్తం కలిసి వచ్చినారు. గాబ్రియల్ దూత ఒక్కడే వచ్చినాడా? ఫస్ట్ గాబ్రియల్ దూత వచ్చినాడు అనుకో, మరియమ్మ దగ్గరికి పోయేటప్పుడు. గాబ్రియల్ దూత వచ్చినాడు అనుకుందాం, ఎవరి దగ్గరికి? యోసేపు దగ్గరికి వెళ్ళాము, జకరియా దగ్గరికి వెళ్ళినాము. కానీ గొర్రెల కాపర్లు అక్కడికి వచ్చి ఆ తర్వాత నెక్స్ట్ భాగం అది చదవండి నైనా. ఇప్పుడు అందరూ కలిసి వచ్చినారా, ఏం చేసినారా అనేది చూడండి ఒకసారి. మనం 13, 14 చదవండి. 2వ అధ్యాయము లూకా సువార్త చదువుమా. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. అమ్మయ్యా, చూసినారా? దూతలందరూ అని ఉందా? ఒక్క గాబ్రియల్ దూత అని ఉందా? దూతలందరూ. ఇప్పుడు బాగా వినాలి పిల్లరా. దూతలందరూ అంటే ఏం నా ఒక ఏదో 100 మంది, 200 మంది, 500 మంది కాదు. పరలోక సైన్య సమూహం. ఊహించుకుంటే మన ఊహలకు అందనటువంటి విషయం, మన జ్ఞానమునకు మించింది. కోట్ల 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 దూతలున్నారు పిల్లరా. కెరూబులున్నారు, సెరాపులున్నారు. అలా పరలోక సైన్య సమూహం దూతలు కోట్ల కొలది ఉన్నారు, కోట్ల కొలది. ఒక్కసారి గమనించండి, క్రిస్మస్ అంటే పరలోకం. యేసయ్యను చూడడానికి సాక్షాత్తు దేవుడు మానవుడైతే గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినా లేకుండా సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగినటువంటి శ్రీమంతుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు, మహాఘనుడై, మహోన్నతుడై, పరిశుద్ధుడై, నిత్య నివాసి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయిన ద గాడ్ విత్ అన్అప్రోచబుల్ గ్లోరీ, ద గాడ్ ఆఫ్ ట్రాన్సెండెన్స్. ఆయన ఈ లోకానికి కన్య అయిన మరియ గర్భాన జన్మిస్తే చూడాలని, అలాగూ ఆయన్ను ఆరాధించాలి అని ఈ వార్త, ఈ మహా సంతోషకరమైన ఈ జాయ్ ఆఫ్ క్రిస్మస్ దీని లోకానికి చెప్పాలి అని దూతల సమూహం అంతా, పరలోక సైన్య సమూహం దిగొచ్చింది. ఎక్కడ? భూలోకం. అనగా భూలోకం పరలోకం ఏకమైంది ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు జన్మించారు. పరలోక సైన్య సమూహం వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ గాన ప్రతిగానాలు చేసి దేవుని ఆరాధించారే, కలసి చేసినారు నాయనా. కెరూబులు వచ్చేసి మేము అందరికంటే టాప్ దూతలలో మేము సపరేట్గా చేస్తామే, శరాబులు మీరు కొంచెం దూరంగా ఉండండి, మీకెక్కడ మాకెక్కడ, మా స్థాయి ఎక్కడ మీ స్థాయి ఎక్కడ, లేకపోతే శరాపులు అనొచ్చు. లేదు, మేము కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవాళ్ళం, మిగిలిన దూతలు వాళ్ళు మామూలు దూతలు, వాళ్ళు మీరు పక్కన ఉండండి, మేము ముందుకుంటాం అని కెరూబులు గ్రూప్గా లేరు. శరాపుల గ్రూప్ లేదాడా? మిగిలిన దూతల గ్రూప్ లేదు, గ్రూపులు లేవు. గ్రూప్ అనే పదం పెట్టుకున్నామనంటే అది చాలా లీస్ట్ వర్డ్. పొరపాటున జరుగుతుంటాయి కొన్ని పదాలు. మేము గ్రూపులని. క్రిస్మస్లో ఎప్పుడు కూడా టీమ్స్ ఉంటాయి, క్రిస్మస్లో గ్రూపులు ఉండవు. క్రిస్మస్లో అన్ని టీమ్సే ప్రియులారా. అలా టీమ్ స్పిరిట్ ఇది కొనసాగుతుంది. దూతలు అందరూ కలిసినారండి. కెరూబులు కలిసినారు, శరాబులు కలిసినారు, దూతలందరూ కలిసినారు. ఎక్కువ లేదు, తక్కువ లేదు. అందరూ కలిసి ఏం చేసినారు? అందరూ కలిసి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నారు. ఇది క్రిస్మస్, నిజమైన సంతోషాన్ని ఇచ్చే క్రిస్మస్ అది. ఇప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత ఎవరికి? దూతలకు, గొర్రెల కాపర్లకు చెప్పినారు. గొర్రెల కాపర్లు ఏం చేసినారు? గొర్రెల కాపర్లు కూడా ఒకరు ఇద్దరు లేరు, కొంతమంది ఉన్నారు. ఎందుకంటే రాత్రిపూట ఆ గొర్రెలను కాపడం అనేది చాలా ఆ దేశంలో ఉండే ప్రత్యేకత కాబట్టి చాలామంది ఉన్నారు గొర్రెల కాపర్లు. ఎంతమందో తెలియదు కానీ సంఖ్య లేదు, పరిశుద్ధాత్మదేవుడు రాయించలే. ఏది ఏమైనా ఎక్కువ మంది ఉన్నారు. గొర్రెల కాపరులు అందరూ కలిసి ప్రియులారా, కలిసి వాళ్ళందరూ కూడా ఎవరు ఏం మిస్ కాలే. లేకపోతే ఎవరే నాకెందుకు నువ్వో, నీకెందుకు నా ఎన్ని కూడా అనుకోలే. గొర్రెల కాపర్లు అందరూ ఏం చేసినారంటే 4 విషయాలు చేసినారు పిల్లరా.
గొర్రెల కాపరులు వాళ్ళందరూ కూడా దూతలు చెప్పిన మాటలు ఫస్ట్ విన్నారు. విన్న తర్వాత రెండవది ఏం చేసినారంటే విశ్వసించినారు. అమ్మయ్యా, రక్షకుడు పుట్టినాడంట దావీదు పట్టణమందు. రక్షకుడు, ఆయన మెస్సియా, ఆయన యేసు, ఆయన క్రీస్తు, ఆయన రక్షకుడంట, ఆయన ప్రభు అయిన క్రీస్తు అంట ఆయన. ఓ మెస్సియా మన కోసం. కాబట్టి మొట్టమొదట విన్నారు. ఇది మనం చేయాలి ప్రియులారా, ఇది చేయాలి. ఇది చెయ్యకుండా ఇంక నువ్వు ఏందెందో ఆలోచన చేసి ఏందెందో చేస్తానని అంటే, దేవునికి ఇష్టమైంది నువ్వు ఏం చేసినా, దేవుడు కోరుకుంది ఏం చేసినా, దేవునికి అలాగో ఆయనకి ఇష్టం కాకుండా నీకు ఇష్టమైంది ఎన్ని చేసినా కూడా వేస్ట్. అలాంటి పండగ నీ జీవితానికి దండకు కూడా అవుతుంది. ఓకే, ఇప్పుడు వద్దాం. మొట్టమొదట వాళ్ళు ఏం చేసినట్టు విన్నారు. విన్నటువంటి దాన్ని విశ్వసించినారు. ఎస్ అని విశ్వసించి మూడవది ఏం చేసినారంటే విధేయత చూపినారు. గొర్రెల కాపరులందరూ విధేయత చూపినారు. విధేయత చూపిన వారు ఆశీర్వదించబడి ఏం చేశారో తెలుసు, వివరించారు, విన్నారు. నెంబర్ 1 అందరూ చెప్పండి పిల్లరా. మొట్టమొదట గొర్రెల కాపరులు ఏం చేసినారు? విన్నారు. ఇప్పుడు కూడా మనం వింటా ఉన్నాం. ఇంక ఏం చేయాలో చూడండి. ఇంకా విన్నారు. మొట్టమొదట వాళ్ళు ఏం చేసినారు? విశ్వసించినారు. విశ్వసించాలి. ఇవాళ ఎన్ని వర్తమానాలు ఇప్పుడు మన చర్చి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? దేవరా సార్ సరే, మొత్తానికి ఓకే 18 ఎన్ని సంవత్సరాలు అంటే ఒక అంచనా వేసుకుందాం. ఒక 120 సంవత్సరాలు అనుకుందామా? 120 అనుకుందామా? సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు వస్తాయి? 52 ఆదివారాలు వస్తాయి, అంతే కదా? 52 ఆదివారాలు. క్రిస్మస్ ఇప్పుడు 120 సంవత్సరాలు అయిందంటే 120 క్రిస్మస్ వర్తమానాలు వినింటాం. ఈ పాటికి వినింటామా లేదా? నిన్న ఒకవేళ 120 అని మనం అనుకుంటే ఎన్ని వర్తమానాలు వినిండాలా ఈ పాటికి మన చర్చిలో? 120 క్రిస్మస్ వర్తమానాలు వినిండాలా. వారాలుగా కింద తీసుకుంటే ప్రతి వారము యేసయ్యను గురించి ప్రకటించబడి, యేసయ్య లేకుండా క్రీస్తును కాదని, క్రీస్తు సిలువను కాదని, క్రాస్ సెంటర్డ్, క్రైస్ట్ సెంటర్డ్ కానటువంటి వర్తమానాలు ఏవి ఉండవు. సిలువే కేంద్రీకృతమై, యేసుక్రీస్తును కేంద్రీకృతమై వర్తమానాలు ప్రతి పాస్టర్ గారు అందిస్తారు. 52 ఆదివారాలు 120 ఇంటూ 52లో మీరు ఒకసారి కౌంట్ చేస్తే ఎన్ని వేల వర్తమానాలు ఒక్క ఆదివారాల పూట, ఒక్క ఆదివారం. మిగిలినప్పుడు ఇన్ని వర్తమానాలు విన్నామే, బ్రతుకులో ఏమైనా మార్పు వచ్చిందా? అలవాట్లు ఏమైనా మారినాయా? ఆలోచనలు ఏమన్నా మారినాయా? బుద్ధులు ఏమన్నా మారినాయా? పద్ధతులు ఏమైనా మారినాయా? దేవునికి ఇష్టమైన బ్రతుకు ఏమైనా మనలో ఉందా? ప్రభు ఇదిగో మనలను చూసి ఆయన సంతోషపడేటువంటిది ఏ ఒక్కటి మనలో ఉంది? ఏ పరిశుద్ధత మనలో ఉంది ఆయన సంతోషపడడానికి? మనము ఏం చేస్తున్నామనేది ముఖ్యం కాదు, మన దగ్గర ఎంత డబ్బు ఉంది అనేది ముఖ్యం కాదు, మన ఉద్యోగాలు ముఖ్యం కాదు. ఉద్యోగాలు అందరికీ ఉంటాయి, డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. ఈ కాలం డబ్బులు లేని వాళ్ళు లేరు, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. అందరూ ఏదో ఒక ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎవరి కెపాసిటీ వాళ్ళది, ఎవరి క్రెడిట్స్ వాళ్ళవి, ఎవరికి ఉన్నటువంటి వాళ్ళకున్న గౌరవాలు, వాళ్ళ కుటుంబాలు అందరూ కలిగి ఉంటారు. కానీ క్రిస్మస్ నీ జీవితంలో ఏమై ఉంది నాయనా? ఏమై ఉంది? ఇన్ని వర్తమానాలు అవసరమా? గొర్రెల కాపరులకు ఒక వర్తమానమే అందించబడిన వర్తమానాన్ని విన్నారు. విన్నవాళ్ళు విశ్వసించినారే. మరి నా జీవితంలో విశ్వాసం ఎంతవరకు ఉంది? విశ్వాస పరిణామం ఎక్కడా? అలాగూ విశ్వాస పరిణామమేగిన మనలోగిన విశ్వసించి ఉంటే మనము సమస్యలు ఎప్పుడు తెచ్చుకోం నైనా. గందరగోళపు పరిస్థితులు మన జీవితాల్లో, మన సంఘాల్లో, పరిచర్యలో విశ్వాసమేగిన మనము కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉండం కాబట్టే ఇంకా ఈ ఆరాటాలు పోరాటాలు చేసుకుంటాం. మూడవది వాళ్ళు విధేయత చూపినారు. ఆ విధేయత నిజంగా మనం కనపరిచినామా? ఇన్ని సంవత్సరాల జీవితంలో నా బ్రతుకులో ఎన్ని క్రిస్మస్లు దొరలిపోయాయి? 20, 30, 40, 50, 60, 70, ఇంకా ఎక్కువనా? ఎన్ని క్రిస్మస్లు దొరికితే ఇంకా నీ జీవితంలో మార్పు రాకపోతే దేవుని వాక్యం ఒక మాట చెప్తుంది సుమా. ఏమిటంటే వాత వేయబడిన మనస్సాక్షి అంటారు. బాగా వినాలి ఇది, ఎందుకంటే ఇది కూడా మనం తెలుసుకోవాలి.
మంచి తెలుసుకోవాలి, దేవుని యొక్క వాక్యపు హెచ్చరిక. ఇన్ని వర్తమానాలు విన్న తర్వాత కూడా ఇంకా మారకుండా నాది నాదే, నేను నాది అనగా యేసుక్రీస్తు లేకుండా, ఆయనను కాకుండా, ఆయనను ప్రక్కన పెట్టి నేను నాదనే భావనలోగిన ఏదైనా, ఎవరమైనా, ఎక్కడైనా, ముఖ్యంగా దేవుని పరిశుద్ధ మందిరం, దేవుని ఆలయం, జీవం కలిగిన దేవుని సంఘం, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో అలాంటి ఫీలింగ్స్ ఎగిన ఉంటే వాతవేయబడిన మనస్సాక్షి ఖచ్చితంగా వస్తుంది. వన్స్ వాతవేయబడిన మనస్సాక్షి వచ్చిందా మనల్ని ఎవ్వరు మార్చలేరు. డైరెక్ట్ నరకం. చావడం గ్యారంటీ. చావడం కూడా ఎప్పుడు చస్తామో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో టపీమని చచ్చాం. చచ్చిన తర్వాత డైరెక్ట్ నరకానికి పోవడం కూడా గ్యారంటీ. వాతవేయబడిన మనస్సాక్షి కలిగి ఉండే వాళ్ళ విషయం చాలా దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ఇన్ని వర్తమానాలు వాస్తవంగా మనకు అవసరంలే, కానీ ప్రభు ప్రేమతో మాటికి నిన్ను నన్ను ప్రేమించి ఆయన ప్రేమను, ఆశ్చర్యమైన ఆయన ప్రేమను చూపిస్తానే ఉన్నాడు. కృప కనుపరుస్తానే ఉన్నాడు, విస్తరింపజేస్తానే ఉన్నాడు. కానీ మనలో మార్పు రాకపోతే, కలిసి ఉండకపోతే ప్రభుకు మనము లెక్క చెప్పవలసినటువంటి వారం. సంఘమనగా జాగ్రత్త ప్రియులరా, జీవము కలిగిన దేవుని సంఘం ఆత్మలతో కూడింది, మతాలతో కూడింది కాదు, కులాలతో కూడింది కాదు. ఏదైనా మతాలు కులాలని చెప్పేసానంటే భయంకరమైన దయ్యం పట్టిన వాళ్ళే అలాంటి మాటలు మాట్లాడతారు. రెండవది వాతవేయబడిన మనస్సాక్షి ఎంటర్ అవుతుంది. ఇది మన క్రైస్తవ్యం, ఇది ఆత్మీయతతో కూడినది, ఆత్మలతో కూడిన క్రీస్తు తన స్వరక్తమిచ్చి ఆత్మను శుభ్రం చేస్తే, తన స్వరక్తమిచ్చి కడిగితే రక్షణలోనికి వస్తే అలాంటి ఆత్మల, అలాంటి విశ్వాసుల సమూహమే సంఘం. వేరేది ఇంకోటి కాదు నాయనా, దేవుని వాక్యం మనకు చెప్పిన మాట. కాబట్టి దేవుని మందిరంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ప్రభుకు మహిమకరంగా ఇది ఉండాలి. దూతలు కలిసి ఆరాధించారే. ముగించుకుందాం, 5 minutes ఇంకా. గొర్రెల కాపరులు అలాగూ వాళ్ళు మొట్టమొదట విన్నారు, రెండవది విశ్వసించారు, మూడవది విధేయత చూపినారు, నాలుగవది వివరించినారు లోకానికి. ఆ క్రింది భాగాలు చూడండి, నేను ఒక్క మాట చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదవండి మా. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకున్న శిష్యును చూసి, వారు చూచి ఈ శిష్యుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్నవాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. దూతలు దేవుని మహిమపరిచారు, ఆరాధించారు నాయన. గొర్రెల కాపరులు కలసి ఆరాధించారు. అది క్రిస్మస్. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. జ్ఞానులు ఉన్నారండి, మూడవ గ్రూప్ కాదు, థర్డ్ టీం ఉన్నారు. ఈ థర్డ్ టీం జ్ఞానులు, వీళ్ళు 1 సంవత్సరమున్నర టైంలో వచ్చినారు. యేసుప్రభు జన్మించిన వెంటనే రాలేదు. వీళ్ళు తూర్పు దేశాల నుంచి ప్రయాణమై ఒంటెల మీద ప్రయాణాలు చేసి వాళ్ళు విలువైన బంగారు, సాంబ్రాణి, బోలము ఇలాంటివన్నీ తీసుకొని ప్రభుకు సమర్పించడానికి మహా గొప్ప శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు, ఆనాడున్నటువంటి సంపన్న వర్గానికి చెందినటువంటి మేధావి వర్గానికి చెందిన మహానుభావులు, వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు యేసుప్రభును ఆరాధించడానికి ఆయన్ను కలవచ్చుకునేదానికి వచ్చినారు. అప్పటికి యేసుప్రభు 1.5 year నుంచి 2 years ఆ బాబు అన్నమాట, అంత వయసు ఉంది. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు 4 విషయాలు చేసినారు. మొట్టమొదట జ్ఞానులు చేసినట్టే వాళ్ళు చూద్దామా, మత్తయి సువార్త 2వ అధ్యాయము. వారు ఆ నక్షత్రమును చూచి ఇది అంటే మొట్టమొదట వాళ్ళు ఆనందం వచ్చింది. జాయ్ ఆఫ్ క్రిస్మస్.
ఫస్ట్ టైం యేసు ప్రభును చూసినప్పుడు ఆ నక్షత్రము ఆ యేసు ప్రభు ఇంటి దగ్గరికి తీసుకొని వస్తే వారు అత్యానందభరితులై, రెండవది ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి, అనగా ఆరాధించి, ఆయనను పూజించి ఆరాధించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు అర్పించి అర్పణ చేసి తరువాత దేవుని దూత చేత వారు అనుసరించినారు. వీళ్ళు కూడా 4 పనులు చేసినారు పిల్లలు. ఒకటి ఆనందించారు క్రిస్మస్, రెండవది ఆరాధించారు యేసయ్యను, మూడవది అర్పణలు ఇచ్చినారు యేసయ్యకు, నాలుగవది అనుసరించారు. అనుసరించారు. గొర్రెల కాపరులు కలిసి, జ్ఞానులు కలిసి, దూతలు కలిసి, అందరూ కలిసి పరలోకం భూలోకం ఏకమై కలిసి చేసిన గ్రేట్ సెలబ్రేషనే క్రిస్మస్. ఇంత గొప్ప పండగ ప్రియ సంఘమా, సహోదరులారా, సహోదరులారా, తల్లులారా, తండ్రులారా, పెద్దలారా, మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మనం భాగ్యవంతులం, ధన్యులం. కాబట్టి క్రిస్మస్ వేళ ప్రేమ కలిగి ఉందాం, క్రిస్మస్ వేళ సమాధానం కలిగి ఉందాం, క్రిస్మస్ వేళ సంతోషాన్ని కలిగి ఉందాం, క్రిస్మస్ వేళ కలిసి ముందుకు పోదాం. అందుకే హ్యావింగ్ అయిపోయింది, లివింగ్ టుగెదర్ అయిపోయింది. చివరిగా ఒక మాట, క్రిస్మస్ అంటే గివింగ్. గివింగ్. మనం సెలబ్రేట్ చేసుకోవడం మన వరకే పరిమితం కాదు. ఎంతోమంది లేనివారు ఉన్నారు ప్రియులారా, పెద్దలారా. మన సంఘంలో కూడా చాలామంది పేదవారు ఉన్నారు. లేని వారికి, పేదలైనటువంటి వారికి మనం గివింగ్. నువ్వు 5 రూపాయలు ఇస్తావా ప్రేమతో, చాలు. 50 రూపాయలు ఇస్తావా హృదయమారా, చాలు. 500 ఇస్తావా హృదయమారా, చాలు. 5000 ఇస్తావా హృదయమారా, చాలనైనా. ఇంకా ఎక్కువ ఇస్తావా, 50,000 ఇస్తావా హృదయమారా, 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 చాలు. గొప్ప దీవెనలు దేవుడు నీకు, నీ ఇంటికి ఇస్తాడు. ఎంత ఇస్తున్నావు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎలా ఇస్తున్నావు. క్రిస్మస్ కొరకాయ పేదవారి కోసం ఏం చేస్తున్నావు అనేటువంటి. ఆ రోజు పండగ చేసుకొని మటను చికెన్లు తెచ్చుకొని నువ్వు తిని ఇంకా ఏదో పక్కన అలాగూ పక్కన ఉండేటువంటి వాళ్ళు మాకు పెడతారు, మేము వాళ్ళకు పెడతాం. అది పండగ, అది మంచిది, గుడ్, కలిగి ఉండాలి, నిజమే. కానీ ఇది చేయాలి నైనా, గివింగ్ చేయాలి. గివింగ్. అందుకే శాంటా క్లాజ్, అందుకే నేను గత వారం మీకు చెప్పాను శాంటా క్లాజ్ ఎందుకంటే ప్రపంచం యేసుక్రీస్తు ప్రభు తర్వాత క్రిస్మస్ రోజు అందరికీ వెల్ నోన్ పర్సన్ సెయింట్ నికోలాస్ శాంటా క్లాజ్. కారణం ఆయన గివింగ్ ఇచ్చారు. మనం కూడా దయచేసి వారంలో ఇప్పుడు కొంతమంది మనం ప్రతి సంవత్సరం మనం ఇస్తున్నాం. మన సంఘం మంచిది, SIU చర్చి గివింగ్లో మన అనంతపురం పట్టణంలో ఒక రకంగా చెప్పాలంటే మన అనంతపురం జిల్లాలో SIU చర్చ్ గివింగ్ లాగా ఏ చర్చి కూడా లేదు. ఓపెన్గా ఈ విషయాలు చెప్తున్నాం. వేరే రాష్ట్రాలైనా వేరే ప్రదేశాలైనా ఎవరికైనా ఎక్కడికైనా ప్రేమతో అందించి దాతృత్వాన్ని పంచేటువంటి విషయంలో మన SIU చర్చ్ మొదటి స్థానంలో ఉంటారు. ఎస్, ఇట్ ఈజ్ ఎ రికార్డ్ ఆల్సో, రిమార్కబుల్ రికార్డ్. ఇది ప్రభు మనకిచ్చిన ఆధిక్యత. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా పేదవారికి మనం సహాయం చేద్దాం. చాలా అంటే శారీస్ అవసరమవుతాయి, ఇంకా కొన్ని గ్రోసరీ ఐటమ్స్ అయితే అవసరమవుతాయి. అలా ప్రేమతో మీరు పంచుకునేటువంటి ఆ మనస్సు కలిగినటువంటి వారు. నాకు సంఘం నుంచి మనం ఇవ్వాలనేటువంటిది ఒకటేనా, మీరు మీ ప్రేమతో క్రిస్మస్ కలిసి చేసుకునేది కాబట్టి దయచేసి అలాగూ ప్రేమతో క్రిస్మస్ ఇతరులకు సహాయం చేయాలనేటువంటిది కమిటీ పెద్దలను కలిసి ఆ గివింగ్ను మీరు అందించి మనము ఆత్మీయమైన ఆనందాన్ని, అనుభూతిని, ఆశీర్వాదాలు పొందుదాం. ఇది మనకు అవసరం. ఈ సమయాన మరొక్కసారి మీకు నేను చివరిగా మనవి చేస్తున్నా ప్రియులారా, క్రిస్మస్ అంటే 3 విషయాలు. మొట్టమొదటిది ఏంది? హ్యావింగ్ అనగా యేసు ప్రభును రక్షకునిగా కల. రెండవది లివింగ్ అనగా అందరము కలిసి చేసుకోవడం. మూడవది గివింగ్, సమర్పించుకోవడం. వీటి ద్వారా అపారమైనటువంటి ఆశీర్వాదాలు, ఇహపర సంబంధమైన ప్రతి దీవెన, ఆశీర్వాదం ప్రభు మనకు సొంతం చేస్తాడు.
మన కుటుంబాలకు ఇస్తాడు, మన సంఘానికి ఇస్తాడు. మనము ప్రభు రాకడలో హ్యాపీగా మనమందరం కూడా ఆయన రాజ్యంలో చేరడానికి కృపనిస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు మీ వినికిడిలో ఈ వర్తమానం, అందించబడిన వర్తమానము అందరి జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వదించును కాక. థ్యాంక్ యూ అండ్ ఆల్. మనకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించిన కృపలన్నిటికై నీకు వందనములు. నైనా నీ పిల్లలు యొక్క జాయ్ ఆఫ్ క్రిస్మస్, ఈ అడ్వెంటస్ థర్డ్ సండే నైనా కలిగి ఉండుటకు ఈ సెలబ్రేషన్స్లో అనేకులను మీరు నడిపించినందుకై వందనాలు, స్తోత్రాలు. ఆ నిజమైన క్రిస్మస్ సంతోషం, ఆశీర్వాదాలు అందరికీ, అన్ని కుటుంబాలకు, ఎస్ఐయు సంఘంలోని ప్రతి ఫ్యామిలీకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా, సహాయం చేయండి. ఈ వారము విస్తారమైన పరిచర్యలు కలిగి ఉన్నాం. నేను అన్ని పరిచర్యల్లో మీరే మహిమ పొందుమని ప్రార్థిస్తున్నాం. నీ మహిమలో సంఘాన్ని ఆశీర్వదించండి. క్రిస్మస్ కొరకాయ, నూతన సంవత్సరం కొరకాయ మమ్మలను సిద్ధపరచమని, ఇంతవరకు మాకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉన్న దేవా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, రాబో కాలం అంతటిలో తండ్రి సంఘాన్ని మీరే ఇమ్మానుయేలువై, ఎబినేసరువై కాపాడుమని ప్రేమామయుడు, ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు దివ్య నామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, నిత్య సంతోష సమాధాన ఆశీర్వాదాలు ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలిభాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన ఎస్ఐయు సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.